చెప్తే 10,000 ఖర్చు పెట్టి 10 దాకాలు పెట్టింది పానాలు లక్షలకు అర్థం చేసుకుంటా అది ఎక్కువ నీ కడపల మాత్రం కావిని దొరబడ్డదా కావ పీడ పిశాచి కట్టె పిశాచి నీ కడప దొరబడ్డదా బామ్మ అవు గాతాన్ని చూసినవా అవు విలవిల విలవిల ప్రాణం పెట్టాన్ని గాతాన్ని తల్లి బాల పోయినప్పుడు ఎప్పటికప్పుడు కన్నారు బాలవాకు బ్రహ్మవాకు అన్నారు ఆ కొడుకు రక్తరాజు అరే రక్తశీల రాజు నత్రము అవ ప్రాణం పోయింది రక్త పురాలు గుర్తయినప్పుడు అవ క్యావంటే క్యారం పెడతాడు దగ్గర ఇలా పట్టవాలా ఇద్దరు బిడ్డలు మాత్రం అలా నానా 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 అవ పాల మీద మొత్తుకున్నప్పుడే సున్న గాడ మాత్రం సుందర జీల రాదు అవ గానాడ మాత్రం ఎవరాలుగా చెల్లు అల్లుడ మాత్రం అనగా అవ క్షత్రియ రాజును దాయమ్మ దగ్గర వింటున్నవరా అయ్యా అలడానే చింతినియా రామిదాలడ క్షత్రియ రాజాని అల్లుడ మాత్రం దగ్గర పిలిచిండు నా చిన్న బిడ్డ పైన నానా నా కొడుకు తీసి నీ చేతిలో వెళ్తానా నువ్వు అల్లుడమైనా అల్లుడివే నువ్వు అటువంటి మాత్రం కొడుకువైనా ఇంటికి పెద్ద కొడుకువే ఇవాళ మాత్రం వలవా నువ్వు పసిపిల్లల మీద నువ్వు కళ్ళు తెస్తే నా పిల్లలు బతకరు నువ్వు కొట్టే చూడరాను తిట్టే చూడరాను అవ అగుళ్ళు ముగ్గులు అవుతుంది నా కడపలా తప్పు వచ్చే సందం అవుతుంది దొంగలు అరిగినట్టు అవుతుంది అవ ఇవాళ మాత్రం నేను పక్క తట్టులేరాని అవ అల్లుడి చేతిలో కొడుకును పెట్టినవరా భార్య వచ్చినాక భూమి మీద బంతి మాత్రం నా బట్ట నీళ్ళు విండుకోవాలి నా కథం నేనే కడుక్కోవాలా అరే నా సిబ్బ నీళ్ళు ముడిచి భూమి ఎంత బట్ట ఇప్పటికప్పటికన్నరే 7 గంటలు తండ్రి పోయి ఏ కొడుకులంతా భూమి మీద పట్టుకుంటే పిల్లలు చేత పడతారు అన్నారు అరే ఇక నేను బతుకునే ఉడత అనుకున్నాడు గుండె ధైర్యం చేస్తాడు లోని కళ్ళ మీదరా ప్రాణించరా ఆనాడు మాత్రం మాట చెప్పిండు గర్వంట ప్రారంభించరా కొడుకుని తీసి ఇద్దరు బిడ్డల కాలువి చేసి అల్లుని చేతులు పిల్లలు పెట్టినాడు అయ్యా నా గడపాల కొడుకులు లేరు మరి ఇద్దరు బిడ్డలు చాలా నువ్వే సంపిన నువ్వే నా తండ్రుడు సుందర తీర మహారాజు అల్లు కాల మీద పిల్లలేసి మరి మాట చెప్పుకున్నా నోటి మాట అయిపోయింది నోటి మాట ఎప్పుడు అయిపోయిందో గానాలు ఇద్దరు బిడ్డలు అన్నారు నానా మరి కళ్ళల్లో ఎమునగల మనగానే పనపోద్దా మరి నానా లేనా ఇద్దరు బిడ్డలు చూడు కైకిలో మీ పూలు కుక్కలు బుక్క మీ నిద్ర నీళ్ళ పాలు గారు మధ్యసాల కూడా కథ చెప్పిపోతున్నా కథ చెప్పిస్తలేరంటే కథ చెప్పిస్తున్నా అయిపోయేదాకా కూర్చోరా టీవీలో కథ టీవీలో చూస్తలేరా టీవీ పలకొర మరి తండ్రి గదవ కింద చేసి తండ్రి తలలేవనైతే తండ్రి పానం మీద బిడ్డకు దుఃఖమాగును ఆయన పానం పోగా తమ్ముని చేతులు పెట్టి నోటి మాట చెప్పింది పానం పోగా నీకు ఇద్దరు బిడ్డలు నీకు కొడుకు రానికి రాలేదనా శవాలు తీసుకొని వచ్చి తల్లి శవం కాడి అసలు ఇద్దరు బిడ్డలు చూడవయ్యా రాదుల మీద పడి అని వర్తాను అవి అందుకే అప్పటికి ఇప్పటికి మొగడి పెడితే కొసాగిలి దాటి వీళ్ళ పొంగు ముఖాన్ని పెట్టిన తర్వాత ఓ అని వరితే ఊరంతా తినవద్దా మొగనికి ఎంత దుఃఖం ఉన్నా మోకాళ్ళ సందర తలబెట్టుకొని కుమిలిపోతే ఆడదాని లెక్క ఏ మొగడి ఏడవాడట ఊళ్ళ లంగతనం వేసిన ముచ్చరాపద్దు దొంగతనం వేసిన ముచ్చరాపద్దు సత్య ముచ్చర తల్లి ఎత్తాను రాపరాదు రాజు సుందరి చెర రాజు ఆ తల్లి సుందరి పానం మీద లోకానికి ఎప్పుడు తెలిసిందో ఉసుకుపోతే రాలకుండా లోకం అంతా బొమ్మల ముంగడికి వచ్చింది ఇద్దరు బిడ్డ ఎడుతుంది ఆ లోకం అన్నారు బిడ్డ అరణవతి బిడ్డ కర్ణవతి నువ్వు ఏడుతా మీ అవయవాలు లేసేస్తారా అందుకే అన్నారు అప్పటికిప్పటికి సచ్చినోడు చుట్టం కాదు పుట్టవేలు కూర కావు పనపోవుడు ఎంతసేపు అయ్యా కన్ను పుత్తే మరణం కన్ను చెప్తా జనం నువ్వు ఏడుతాను ఎవరేసి రాదు నువ్వు ఏడుతాను ఏజలేసి రాదు పొద్దుపోతుంది వండకుండా తినపోతే వాసిపోద్ది ఏ రోజు వచ్చిన పెరిగిన దానం చేస్తే ఎంతో పుణ్యలోకము ఈ తమ్ముడు మాత్రం
పెరిగి పెద్దవాడ జీవితాలు పుల్ల తీసుకుపోయి ఒలికిల గడ పుల్లెత్తడా బిడ్డ కరణవ్వ అని తమ్ముళ్ళు ఎడబాబా కట్టుకొని జీవితాలు పుల్ల తీసుకుపోయి ఒలికిల గడకు పుల్లెత్తే పుల్లేసిన కాడ కాటం పెడతామంటే బాయి కాడికి వచ్చింది 7 ఏళ్ళ బిడ్డ తలబెడి తాను వేసి తమ్ముళ్ళు ఎడబాబా కట్టుకొని జీవితాలు పుల్ల ఉదాహరణ పెట్టి ఒలికిల గడ్డకు వేలెళ్ళింది 7 ఏళ్ళ బిడ్డ కరణవ్వ తమ్ముడు రక్త తీర రాజా మన రాజులకి ఇల్లు బాకి లేక అడవిలో కట్టుకుంటాను తమ్ముడా శివదారి పులానైనా తన చేత ఆ బిడ్డలు పచ్చి కథ పట్టుకొని బంగారాల వేడికి ఎప్పుడు వచ్చిందో ఇంటికి ఎప్పుడు వచ్చిందో గానాలు ఇంటికాడ డమడమడమడప్పుడు పోగా పొడుగు 2 వారు కత్తులతో కాదు తాడి చేసిండు భార్య భర్తలు ఏ జన్మలు ఏ పుణ్యం చేసిందో ఈ జన్మలు ఒకే నాడు సావచ్చింది భార్య భర్తలు ఉన్న సాగు రావాలి ముద్ద సాగు వచ్చిందని కుడి చేతి గుజ్జుల కన్నుల ఊపున పెట్టి సరిపెడతాడు తాను పూసి అవేరాలు కొత్త బట్టలు వేసి తీసి తిరుమల మెడలో పూలమాలు వేసి గోవింద గోవింద అని 2 శవాలు తీసి తాళల్లో పెట్టారు గోవింద ఇప్పటికి ఎంత దూరం మేరా మంచి మంచిగా చెడిచాడే ఊళ్ళో మంచోడు చచ్చిపోతే సచ్చినోడు మనకెట్లా కనబడుతున్నారు ఎంత పని ఉన్న వదిలిపెట్టుకొని అందాక పోయి చూసేస్తారట అదే ఊళ్ళో లంగో దొంగో సత్త వీడు మాగదచ్చిండ్రా ఉన్ననాడు ఎవరు ఓడిచినాడు సచ్చినాడు ఎవరి దగ్గర రాడు తెలిసిన వాళ్ళు బిడ్డ ఏ మనిషికైనా పుట్టినాడు పురుడు తప్పది పెరిగినాడు పెళ్లి తప్పది సత్యనాడు దిప్పుడు కలవప్పది నీ కన్న వాళ్ళ దిట్టి దిప్పుడు కలవేయాలన్నప్పుడు గోవింద గోవింద అన్నారు 2 శివాలు భూమి మీద పెట్టిండు ఇద్దరు బిడ్డలు కానాడు కన్నవాళ్ళు వేడి కలిసి మొగ మీద కట్టిన బట్ట తీసి ఆ వర్ణ వచ్చి అవకాశం పిలిచింది పిలిచింది 7 ఏళ్ళ బిడ్డ కరుణవ్వ తమ్ముళ్ళు ఎడబాబు కట్టుకొని కన్నవా రాళ్ళ ముఖాలు సచ్చినట్టున్నదా స్వర్ణం ఉన్నారు
బిడ్డ కరుణావతి ఓ ఓ అని వస్తాను ఏ బిడ్డ దుఃఖం అవ్వా ఇలా నువ్వేనా మాకు నాయన లేడు నాయనమైనా మాకు అవ్వలేదని ఏడుతాడు ఆ లోకం అన్నారు బిడ్డ ఏడుతాని అవ్వ లేసేస్తా ఏడుతాని లేసేస్తా పొద్దుపోతుందని ఆ ఏడ్చే బిడ్డను పక్కకు జరిపాను అందుకే అల్లరా పడికి మనిషి కోట్లు సంపాదించిన గొప్పలే ఉంటాయి కానీ కట్ట పెట్టినాడు కాశీ కవ్వరాదు ఇళ్ళ మీద ఉంగరాలు ఉంటే ఎవరు గుంజి కళ్ళ మీద కడియాలు ఉంటే కలవరు గుంజి ఆ బంగారు పిసరు తీసుకొచ్చి కళ్ళ వల్ల రొట్టె పెట్టి 4 రేవుల 4 విరికిల బియ్యం పోసి తలా రేవుల మళ్ళీ బిరికల బియ్యం పోసి కట్నం కాలుగా 5 చుట్టూ తిరిగి పడమడి రేవుల పేడ నుంచి కన్నుల చెక్కలు పెట్టారు కరుణవ్వ తమ్ముళ్ళు ఎత్తుకొని గంగరేవులో తరవేడు తానం చేసి పండుగ నీళ్ళు పట్టుకొని కట్నం కాడికి వచ్చే వరకు ఆ కట్నం కాడు ఉన్న లోకం చూడు తలోపుల్ల కట్నం రేస్తాను అందుకే అల్లరవ్వ కట్నం కాడికి పోతే ఎడవ చేత పుల్లయ్యాల పొంద పెడితే ఎడవ చేత పిరికడి మట్టి ఎత్తే ఎంతో పుణ్యం పెళ్లికి పోతే పక్క ఆయిల్ ఒండి పెట్టుడు కాదు పిరికడి వచ్చంత ఎంతో పుణ్యం నీళ్ళు పట్టుకుని కన్న వాళ్ళ వేటికి వచ్చిన బిడ్డ కరుణవతి చుట్టూ తిరిగినప్పుడు ఒక రంధ్రం చేసింది చుట్టూ తిరిగినప్పుడు రంధ్రాలు చేసి అది చుట్టూ తిరిగినప్పుడు అది రంధ్రాలు చేసి బాణం వెనక ముఖాన్ని ఎత్తేసి గుర్రాలు తీసుకొచ్చి ఆ 7 ఏళ్ల బిడ్డ కరుణవతి చేతిలో పెట్టి బిడ్డు నీ తమ్ముడిని ఎడబాబు కట్టుకున్నావు నీ తమ్ముడి చేత నీ కన్నవారి కట్టానికి నిప్పంటి పెట్టుకుంటే అగ్గి కొర్ర పట్టుకుని 7 ఏళ్ల బిడ్డ కరుణవా కన్న వాళ్ళ కట్టానికి కట్నం చూడు కలంటుకున్నది లోకం అన్నారు బిడ్డ కర్ణవా కట్నం కాలుతుంటే తలపండు వలుగుద్ది తలపండు వలిగేటప్పుడు బిడ్డ అయినా దుప్పై గంగరేవుల తరివేడు తాను చేయాలని అంటే అడ్డ బాబా కట్టింది కర్ణవా సుందరదేవి నాయన సుందర సేనరాలు మాకెన్నడు వెళ్ళారే అమ్మ మాకెన్నడు ఏమిటి కాళీ మాయా
వెనక మరిలావు అందుకే ఎప్పటికైనా అప్పటికైనా ఏ మనిషికైనా సత్యనాడు ఉన్న దుఃఖము పేదల పెట్టంగా ఉండదు పాడ పెట్టంగా ఉన్న దుఃఖం ఎత్తుకపోగా ఉండదు ఎత్తుకపోగా ఉన్న దుఃఖము దింపుడు కాల కాడ ఉండదు దింపుడు కాల కాడ ఉన్న దుఃఖం కాతంలో పెట్టంగా ఉండదు కాతంలో పెట్టినప్పుడు ఉన్న దుఃఖం అగ్గి పెట్టంగా ఉండదు అగ్గి పెట్టినప్పుడు ఉన్న దుఃఖం తానయ్యంగా ఉండదు సన్నిల తానమే సావతానం ఉన్నారు సన్నిల తానం తోటి మనకు దుఃఖం బంగుళాలు ఏది కాసినా ఇద్దరు బిడ్డలు తమ్ముని తీసుకొని బంగుళాలు ఏది కాసి బంగుళాలు నిండుకున్నారు అవే రాదు లేని ఇల్లు చూస్తే బావురు అంటాను గుళ్ళే దేవుడు ఉంటేనే గుడికందం పల్లె పిల్లలు ఉంటేనే బడికందం ఇంటి లోపల కన్నవాళ్ళు ఉంటేనే ఇల్లు చక్కదనం అన్నాం సుందరదేవి మీరు లేని బంగుళాలని చీకటి అయిపోయానా సుందర శీలరాజు నువ్వు లేని మేడలని చిన్నబడిపోయానా మనిషికి ఎల్లకాలం దుఃఖం ఉంటుంది ఎల్లకాలం మనిషికి దుఃఖం ఉండదు కన్నవాళ్ళు ఆదికచ్చినప్పుడు ఇద్దరు బిడ్డలు ఏడతాను మనిషి నిలబడి తాగుతాడు కానీ కాలం అనేది ఏనాడు ఆగదు 3వ రోజు నాడు కట్టాల గడ్డకచ్చి కన్నవారి పేరు మీద పక్షి పెట్టిండు పిట్టలు పెట్టిండు 9వ రోజు నాడు చిన్న పుట్టించు 11వ రోజు నాడు పెద్ద కర్మ 10వ రోజు నాడు తమ్ముడు చూడు రక్తశీల మారాదు 5 కత్తెర పిలిపించి 11వ రోజు నాడు ఊరంతా పిలిపించి కన్నవారి పేరు మీద సత్రమా వేరాజులు పూరు వచ్చానా జాగురు వచ్చానా ఊరంతా పిలిపించి మా అబ్బాయి రాజుల పేరు మీద అన్నదానాలు చేస్తే సత్రమా కన్నవారి జీవి సర్గం పోతారు 11వ రోజు నాడు ఘనంగా పండుగ వేసుకొని మనం మనం వచ్చింది దాని ఓనర్ కుండని అండుకొని కుక్కరాలు లెక్కలు కాదు అగ్గిదానం అన్నదానం నీళ్ళదానం గొప్పది అన్నదానం ఊరంతా వినిపించి కన్నవారి పేరు ఇద్దరు బిడ్డలు చూడు పండుగ చేసా పిలిపించి కన్నవారి పేరు ఏదో పండుగలు చేసారు పండుగ నాడు 10 చుట్టాలు పండుగ అయిపోయినాక ఎక్కడో లెక్కలు పోతారు పండుగ చుట్టాలు ఉంటారు అయిపోయినాక ఎక్కడో లెక్కలు లేచిపోతారు